మండు వేసవైనా సరే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎవరైనా పనుల్లో తీరిక లేకుండా ఉండాల్సిందే. ఇలాంటి యాంత్రిక జీవనంలో కాస్త విరామం దొరికినా సేదతీరాలనుకుంటారంతా. సంధ్యా సమయంలో పచ్చని మొక్కల మధ్య తిరిగితే వచ్చే హాయే వేరు. అలా ఆహ్లాదాన్ని పంచడంలో ముందుంది రాజధానిలోని వనస్థలిపురం. కాంక్రీట్ జంగిల్ను తలపిస్తున్న మహానగరంలో వనస్థలిపురం ఉద్యానవనాలు పచ్చదనాన్ని పంచుతూ స్థానికులకు అలసటను దూరం చేస్తున్నాయి. వనస్థలిపురం పేరులోనే వనాన్ని కలిగిన ప్రదేశమే కాదు, నిజంగానే చిన్న పెద్ద కలిపి 15 ఉద్యానవనాలతో అలరారుతున్న ప్రాంతం. ఇక్కడ ఎటు చూసినా పచ్చని మొక్కలు, చెట్లు, పూల మొక్కలే దర్శనమిస్తాయి. ఏ వీధి చూసినా, ఏ ఇంటి ముందు చూసినా పచ్చని తోరణాలు కనువిందు చేయాల్సిందే. ప్రతి కాలనీలోనూ పార్కులు ఆహ్లాదాన్ని పంచుతుంటాయి. అందర్నీ ఒకచోటికి చేర్చి ఆనందాన్ని అందిస్తుంటాయి. అందుకే వనస్థలిపురాన్ని కాంక్రీట్ జంగిల్లో హరితవనమనే చెప్పుకోవచ్చు. ఒకనాడు చెట్లు చేమలతో అడవిని తలపించే ప్రాంతం నేటి వనస్థలిపురం. నగర విస్తరణలో భాగంగా క్రమంగా భవంతులు వెలిసినా నాటి పచ్చదనం మాత్రం ఎక్కడికి పోలేదన్న భావన కలిగిస్తుంది. మండు టెండల్లోనూ వనస్థలిపురంలో పచ్చదనం పరుచుకుంది. చిన్నారులు, ఉద్యోగులు, వయసు మళ్లిన వారితో నిత్యం ఇక్కడి పార్కులు కళకళలాడుతుంటాయి. చెట్లు పచ్చగా ఉంటాయి, గాలి మంచి తోలుదని రోజు ఇక్కడ వాకింగ్ చేసిపోతాము. వాకింగ్ చేసి 1 గంట కూర్చొని వెళ్ళిపోతాం. రోజు 4 చుట్టూ తిరిగి ఒక్కొక్క చేతగాని వాళ్ళు 10 చుట్టూ తిరుగుతారు. చేతగాని వాళ్ళు 4 చుట్లు 5 చుట్లు ఇట్లా తిరిగి ఇంటికి పోతాం. పిల్లల గురించి మేము ఇక్కడికి రావాల్సి వచ్చింది. అంటే గ్రీన్ పార్క్ అనేది చాలా పీస్ఫుల్ అన్నట్టు. పిల్లల అంటే మానసిక ఒత్తిడి కూడా గురి కాకుండా ఆటలు ఆడుకోవడానికి బాగుంటుంది అన్నట్టు. పెద్దవాళ్ళకైతే కొంచెం రెస్ట్ఫుల్గా ఉంటుంది, వాకింగ్ చేసుకోవడానికి వీలు ఉంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది, కూర్చోడానికి రెస్ట్ తీసుకోవడానికి అలాంటివి బాగుంటుంది అన్నట్టు. చెట్లు పెంచే అలవాటు వనస్థలిపురం వాసులకి యాక్చువల్గా ఎక్కువ అని చెప్పాలి. ఎందుకంటే ఇంటి ముందు కొంచెం స్థలం ఉన్నా సరే ఆ స్థలంలో ఏదో ఒక చెట్టు వేయడం, ఆ చెట్టు నుంచి నీడను పొందడం లేదా ఏదో ఒక విధమైనటువంటి లాభం పొందడం అనేది మనం చూస్తున్నాం. ఈ చెట్లని ఈ విధంగా పెంచడం వల్ల పర్యావరణాన్ని కూడా మనం కాపాడగలుగుతున్నాం. ఈ పర్యావరణాన్ని కాపాడే దానిలో మన వనస్థలిపురం వాసుల యొక్క సేవ అని చెప్పండి లేదా వారి యొక్క కాంట్రిబ్యూషన్ అండి చాలా ఎక్కువ అని మనం చెప్పాలి. సిటీలో ఉన్నటువంటి వాతావరణం కంటే మా వనస్థలిపురంలో వాతావరణం 1 డిగ్రీ తక్కువే ఉంటుందని మనం చెప్పాలి. వనస్థలిపురమే కాదు, ఎంటైర్ హైదరాబాద్ ఈ విధంగా గ్రీనరీ కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సచివాలయాల ఉద్యోగుల కోసం 36 ఏళ్ల కిందట ఎన్జీఓ కాలనీ, సచివాలయ నగర్, వనస్థలి ఫేజ్ 1, 2లను ఉద్యోగుల కోసం నాటి ప్రభుత్వం హుడా ద్వారా ఇళ్లు నిర్మించి ఇచ్చింది. నాడు కాలనీవాసుల అవసరాల కోసం వదిలిన ఖాళీ ప్రదేశాలు ప్రస్తుతం పార్కులుగా అవతరించాయి. వీటిలో పూల మొక్కలు, నీడను ఇచ్చే చెట్లు విరివిగా పెంచడం వల్ల అందంగా కనువిందు చేస్తుంటాయి. చిన్నారులు సైతం ఇక్కడ సేద తీరేందుకు ఆసక్తి చూపుతారు. నేను రోజు పార్క్ వస్తా, చక్కగా ఆడుకుంటా, చక్కగా తమ్ముడిని కొద్దిసేపు ఆడిపిస్తా. ఉయ్యాల, జారుడు బల్ల, స్కేటింగ్, గార్డెన్ బాగుంటుంది. నేను రోజు పార్క్కి 6 o'clock వస్తాను. ఇక్కడ షటిల్ ఇంకా ఫుట్బాల్ అవన్నీ ఆడతాను. నాకు ఇక్కడ చాలా బాగా నచ్చింది ఏంటంటే చెట్లు. ఇక్కడ బాగా కూల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. రోజు వస్తుంటాను, చల్లగా ఉంటుంది పార్క్ మొత్తం. ఇక్కడ బాగా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. మొక్కలన్నీ బాగా పెంచుతారు. పిల్లలు వచ్చి గడ్డి పీకేసినా కానీ మళ్ళీ ప్యాచెస్ వేసి రెగ్యులర్గా నీట్గా ఉంచుతారు. ఇక్కడికి వచ్చి బాగా ఎంజాయ్ చేస్తున్నాం మేము. నాకు ఈ పార్క్ ఇష్టం, నేను రోజు ఆడుకుంటా. చెట్లు చాలా బాగుంటాయి, అందుకని నాకు ఈ పార్క్ ఇష్టం. ఇక్కడి పార్కులను జీహెచ్ఎంసీ, వాకర్స్ అసోసియేషన్ పరిశుభ్రత విషయంలో రాజీ పడకుండా పర్యవేక్షిస్తున్నాయి. కాలుష్య కాసారంగా మారిన నగరవాసులకు పచ్చని తోరణంలా విరాజిల్లుతోన్న వనస్థలిపురం మిగిలిన ప్రాంతాలకు ఆదర్శనీయం. వృక్షో రక్షిత రక్షిత, ఇది జగమెరిగిన సత్యం. మొక్కలను పెంచితే ఆరోగ్యంతో పాటు ఆహ్లాదం, ఆనందం కూడా కలుగుతాయి అనడానికి వనస్థలిపురమే నిదర్శనం. కాంక్రీట్ జంగిల్గా మారిన భాగ్యనగరానికి పచ్చదనంతో కళకళలాడుతున్న వనస్థలిపురం ఆదర్శనీయంగా నిలుస్తోంది. కెమెరా పర్సన్ శ్రీధర్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.